మార్చి 8న గట్టయ్య అనే వ్యక్తి తన కూతురు మిస్ అయిందని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు తెలిసిందేంటంటే ఆ యువతి ఒక యువకుడిని పెళ్లి చేసుకుంది. సో దీంతో తన కూతురితో ఒక్కసారైనా మాట్లాడించాలని గట్టయ్య పోలీసులను వేడుకున్నాడు. అయితే ఆ యువతి తన తండ్రితో మాట్లాడడానికి నిరాకరించింది. పైగా తన కుటుంబం నుంచి తనకు రక్షణ కావాలని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేసింది. దీంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు, అంత్యక్రియలకు రావాలని పోలీసులు ఆ యువతికి సమాచారం అందించారు. అయితే ఆ అంత్యక్రియలకు కూడా నేను రాను అని చెప్తూ ఆ యువతి పోలీసులకు సమాచారం అందించింది. అయితే ప్రజెంట్ ఈ ఇన్సిడెంట్ నల్గొండ జిల్లా చిట్యాలలో చోటు చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని చెప్పి మనస్తాపంతో తండ్రి గట్టయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తండ్రి మరణ వార్త తెలిసి కూడా అంత్యక్రియలకు రాను అని చెప్పి కూతురు చెప్పింది. సో ఇన్సిడెంట్ మార్చి 8న గట్టయ్య అనే వ్యక్తి మిస్సింగ్ కేసు ఫైల్ చేయడంతో స్టార్ట్ అయింది. అయితే కూతురు ప్రేమ వివాహం చేసుకోవడంతో మనస్తాపంతో గట్టయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ప్రజెంట్ ఘటనా స్థలంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి చూద్దాం. బిడ్డ మీ సెల్లులా వీడియో నింపుకున్నాము. సారు డాక్టర్ బిడ్డ అని కలవరించి జీవిడిస్తున్నాం. మా అమ్మాయి ఏమైందంటే ఇట్లా ఎక్కబోయి సార్ అని చెప్పినాం. అయ్యో ఎంత మీ గవర్నమెంట్ కూడా మీకు పోలీస్ టౌన్ లేదా చిట్టాలని చెప్పిన డాక్టర్. మరి ఎందుకు చూపెట్టలేదు సార్? మాకేం న్యాయం చేశారు? చిట్టాల పోలీస్ టౌన్ నుండి ఏం న్యాయం చేసింది? ఎందుకు చూపెట్టేది? మీ గవర్నమెంట్ రూల్స్ ఇట్టుందా? చట్టం ప్రకారంగా ఎవరికైనా తల్లికి చూపెట్టాలి, తండ్రికి చూపెట్టాలి. ఈ చోట చూపిస్తే రానంటుందనగానే నమ్ముతామా? పెళ్లి చేసుకుందనగానే నమ్ముతామా? ఏదో మాకు ఉపసభాపతి ఏమేలా ఉన్నా పోలీసు సంస్థ అక్కడ ఉంటుంది. మీరు ఎందుకో తొందరగా పట్టుకొస్తారేమో, జల్దీ పట్టుకొస్తారేమో. ఏమేలా కూడా ఒక మాట చెప్తా తప్పు చేసాం మేము అక్కడ ఎమ్మెల్యే కాడికి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రైట్ రమేష్, ప్రజెంట్ నల్గొండలోని చిట్యాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏముంది, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, అలానే పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్, గట్టయ్య కుటుంబ సభ్యులంతా కూడా చిట్యాల పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడం జరిగింది. పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మనమంతా కూడా విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మొత్తం పోలీసులు తన కూతురుతో గట్టయ్యతో మాట్లాడించలేదు, అందుకనే మనస్తాపం చెంది కూడా ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని గట్టయ్య కుటుంబ సభ్యులంతా కలిసి పెద్ద ఎత్తున వందలాది మందిగా చిట్యాల పోలీస్ స్టేషన్ చేరుకొని కూడా అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. చివరికి సిఐ అక్కడికి వచ్చి కూడా గట్టయ్య కూతురు ఎవరైతే ప్రేమ వివాహం చేసుకుందో ఆమెతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం మీద ఈ విషయాన్ని చూసినట్లయితే 3 రోజుల క్రితం 8వ తారీఖు నాడు గట్టయ్య తన కూతురు ఇంట్లో నుంచి మిస్ అయిందని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించగానే వెంటనే ఒక 2 రోజుల తర్వాత వెంటనే ఆ అమ్మాయి అదే గ్రామానికి చెందినటువంటి మరొక వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకొని ఎస్పీ ఎదుట కూడా సరెండర్ కావడం జరిగింది. ఆ తర్వాత గట్టయ్య పదే తన కూతురుతో ఒక్కసారన్నా మాట్లాడాలి, కలవనివ్వాలని కూడా చిట్యాల పోలీసులకు మొరపెట్టుకున్నప్పటికీ కూడా చాలా వరకు ప్రజాప్రతినిధులతో మొరపెట్టుకున్నప్పటికీ కూడా తన కూతురు రక్షణ కావాలని కూడా అప్పుడే చెప్పింది. తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడనని చెప్పడంతో కూడా పోలీసులు ఇదే విషయాన్ని గట్టయ్య కూడా చెప్పడం జరిగింది. కానీ గట్టయ్య చివరిసారిగా కూడా ఒక్కసారి తన కూతురుతో మాట్లాడాలి, తన బాధను చెప్పుకోవాలని ఎంతో ప్రయత్నం చెప్పడం జరిగింది. కానీ జరిగినటువంటి విషయాన్ని కూడా పోలీసులు గట్టయ్యకు చెప్పడం జరిగింది. కూతురుతో మాట్లాడడానికి ఇష్టం లేదు, ఆల్రెడీ ఆమె పెళ్లి చేసుకొని వచ్చింది, రక్షణ కల్పించాలని కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసిందని కూడా ఇదే విషయాన్ని గట్టయ్యకు చెప్పడం జరిగింది. గట్టయ్య తీవ్ర మనస్తాపం చెంది, ఎందుకంటే ఊర్లో పెద్ద మనిషిగా చెలామణి అవుతూ ఉంటున్నాడు కాబట్టి కూతురు ఈ విధంగా ఇంట్లో చెప్పకుండా కులాంతర వివాహం చేసుకొని వెళ్ళిందని, తనని కలవడానికి కూడా అనుమతిస్తలేదు, మాట్లాడతలేదని కూడా మనస్తాపంతో అతను పురుగుల మంది తాగి జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించడం జరిగింది. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా
మృతి చెందడం జరిగింది. ఒక్కసారిగా గట్టయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా కూడా మొత్తం చిట్యాల పోలీస్ స్టేషన్ ఎదుట వచ్చి ఆందోళన నిర్వహించడం జరిగింది, ధర్నా నిర్వహించడం జరిగింది. పోలీసులు కలగ చేసుకుని ఒక్కసారి కూతురుతో మాట్లాడనిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కూడా మొత్తం అంతా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. చివరికి ఆ సిఐ ఆ కలగ చేసుకొని కూడా కూతురికి ఇదే విషయాన్ని మాట్లాడడానికి, తన తండ్రి చనిపోయినటువంటి విషయాన్ని మాట్లాడడానికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉన్నది, పెళ్లి చేసుకొని కూడా ఆ ముంబై వెళ్ళిపోయింది. తన తండ్రి చనిపోయారని సిఐ చెప్పాక కూడా ఆ విషయం తనకు కూడా తెలిసిందని, ఎట్టి పరిస్థితిలో కూడా చివరి చూపు చూడటానికి కూడా తనకు ఇష్టం లేదు, రాలేను అని కూడా ఆ సిఐ చెప్పడం జరిగింది. సిఐ అదే విషయాన్ని బంధువులకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఎంతో కూడా కలిచివేసే ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే 18 సంవత్సరాలు అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు కోసం కూతురు ఈ విధంగా ప్రేమ వివాహం చేసుకొని చెప్పకుండా వెళ్ళిందని కూడా మనస్తాపం చెంది ఆ తండ్రి ఆత్మహత్యతో ప్రాణాలు కూడా విడచడం జరిగింది. చివరకు కడచూపు చూడడానికి కూడా ఆ కూతురు ఎంతో కర్కశంగా, ఎందుకంటే ఇక్కడికి వస్తే మళ్ళీ గొడవలు అవుతాయి, తనను ఏమన్నా ఇబ్బంది పెడతారని అనుకుందామో కానీ చివరి చూపు చూడడానికి కూడా తనకు ఇష్టం లేదు. తన తండ్రి చనిపోయాడనే విషయం తనకు ఆల్రెడీ తెలుసు అని కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ప్రస్తుతం మాత్రం అంత్యక్రియలు చిట్యాల్లో కొనసాగున్నాయి. చాలా వరకు ఎదురు చూస్తున్నారు ఒక్కసారిగా ఆ తండ్రి చివరి కోరిక, ఎందుకంటే ఆ చివరి కోరిక కూడా తండ్రి చెప్పడం జరిగింది. అప్పుడు ఆత్మహత్య చేసుకునే ముందు కూడా ఒక్కసారిగా తన కూతుర్ని చూడాలి, తన కూతురుతో మాట్లాడాలని కూడా ఎంతో మొరపెట్టుకున్నారు. ఇదే విషయాన్ని కూడా పోలీసులు బంధువులు అమ్మాయితో కూడా చెప్పడం జరిగింది. తండ్రి చివరి సారి దీంతో మాట్లాడాలనుకున్నారు, ఇప్పుడు చనిపోయి ఉన్నారు, ఒకసారి రామ్మని చెప్పినప్పటికీ కూడా బంధువులు చెప్పినా సిఐ చెప్పినా కానీ ఎట్టి పరిస్థితిలో తండ్రి వద్దకు వచ్చేది లేదని తాను ముంబైలో ఉన్నట్లు కూడా చెప్పడం జరిగింది. ఎంతో మంది తల్లిదండ్రులను కూడా ఈ విషయం అనేది చెందుతుంది. ఎందుకంటే అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఆ తండ్రి ఈ విధంగా చనిపోయినా కానీ చివరి చూపు కూడా రానటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఈ మధ్య ఇది ఒక పరువు ఆత్మహత్య అనుకోవచ్చు. ఎందుకంటే కూతురు ఇంట్లో నుంచి పారిపోయింది అన్నటువంటి విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన 3 రోజుల తర్వాతనే కూతురు ఎస్పీ వద్ద వచ్చి కూడా తాను వివాహం చేసుకున్నాను, రక్షణ కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అయినా పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా ఒక్కసారి తన కూతురుతో మాట్లాడాలి, ఒక్కసారి తన కూతుర్ని చూపించండి అంటూ కూడా ఎంతో మంది ప్రజాప్రతినిధుల్ని అంతా కూడా పోలీసులని చిట్టాల్లో తరచూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ గట్టయ్య ఆ పలుమార్లు తిరుగు మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా తన కూతుర్ని కలిసేటువంటి అవకాశం ఇవ్వలేదు. చివరకు మనస్తాపం చెంది కూడా ఆత్మహత్య పాల్పడడం జరిగింది. అయితే ఇప్పుడు చివరి చూపు కోసమైనా ఆ కూతురు వస్తుందా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నప్పుడు కూడా ఆ కూతురు కరాఖండిగా చెప్తుంది, ఎట్టి పరిస్థితిలో కూడా తను చూడటానికి కూడా ఇష్టం లేదు, చివరి చూపు కూడా రాను, నేను ముంబైలో ఉన్నానని చెప్పే విషయం ప్రతి ఒక్కరిని ఎంతో మందిని కలత చెందిస్తున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. అయితే ప్రజెంట్ అక్కడ ఘటనా స్థలం దగ్గర పోలీసులు కూడా చేరుకున్నారు, అక్కడ బంధువులు కూడా పోలీసులతో మాట్లాడుతున్నారు. అసలు అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. అక్కడ పోయినాం, ఎస్ఐ గారు అన్నాడు 4 గంటల పట్టుకొస్తున్నాం, వస్తున్నట్టు మేము ఇస్తాం అందరూ అదే మాట అదే మాట అప్పుడు అక్కడ వస్తున్నారు, ఎట్లా వస్తారో ఏ కదా 3-4 రోజులు జరిగినప్పుడు నల్గొండ పోతాం. ఎస్ఐ గారు ఏం చేయాలి, సిఐ గారు ఏం చేయాలి, మీ తల్లి ఉంది తల్లిదండ్రులు తీసుకుంటే జాబ్ చేసిందా అవంతలాగా పోయిందా ఎస్ఐ గారికి తెలియదు కదా. అది చేస్తే మేము సపరేట్ ఎంత మనకు మీకేం చెప్పింది అవ్వద్దు ఇంటి దగ్గర మాకెట్ట నమ్మకం సార్, మనకు నీ పిల్ల పోయింది, ఆమె వచ్చింది, చదువురాయి, నీ నాతో ఏం పోయిందా చెప్పి అదేనా సార్. మేము అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసినాం, ఎస్పీ గారికి మీరు చెప్పాలని మేము చిన్నకరం మేము అందరం ఇంకోసారి ఏదైనా నాతో మాట్లాడితే నేను ఇస్పెట్టి వచ్చి స్నానం చేసి దినాలు చేసుకుని ఒకటే సార్ మాట్లాడితే సార్ ఒకటే సార్ మాట్లాడి నా బిడ్డను కిడ్నాప్ చేశారు, ఒక క్లాస్మేట్ కాదు, ఇద్దరు కలిసి ఉండలేదు, వాడు ఇప్పటికీ 5 పెళ్లి చేసిండు, మరి ఈయన ఏం బెదిరించుడు తెలియదు. అదే చచ్చిపోయిన అబ్బాయి కోరిక చెప్పాలి. మంత్రి గారు కూడా ఎస్పీ గారు 7-5 గంటలు అయినా అమ్మాయి పోతుంటే వదిలిపెట్టేసారు ఎస్పీ గారు. ఇంట్లో బాధలు మనవాళ్ళు లోకల్ అయితే ఈ దారుణం నల్గొండ జిల్లాలోని చిట్యాలలో చోటు చేసుకుంది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపంతో తండ్రి గట్టయ్య
ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తండ్రి మరణ వార్త తెలిసి కూడా అంత్యక్రియలకు రాను అని చెప్పి కూతురు చెప్పడంతో ప్రజెంట్ అక్కడ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు. అండ్ ఆల్సో తన కూతురు మిస్ అయిందని చెప్పి గట్టయ్య మార్చి 8న పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అయితే తాను యాదగిరితో పెళ్లి చేసుకున్నట్లు ఆ యువతి పోలీసులకు చెప్పింది. తన కూతురితో అట్లీస్ట్ ఒక్కసారన్నా మాట్లాడించాడని గట్టయ్య పోలీసులను వేడుకున్నాడు. అయినా కూడా ఆ యువతి తన తండ్రితో మాట్లాడను, అదేవిధంగా తన కుటుంబం నుంచి తనకు రక్షణ కావాలని చెప్తూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. సో ఇదే నేపథ్యంలో మనస్తాపానికి గురైన గట్టయ్య పురుగుల మందు తాగి చనిపోయాడు. సో ఇదే నేపథ్యంలో కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. అయితే గట్టయ్య మృతి సమాచారంతో కూతురు అంటే తన తండ్రి చనిపోయాడని సిఐ చెప్పినా కూడా తన తండ్రి అంత్యక్రియలకు రాను అని చెప్పి కూడా తేల్చి చెప్పేసింది. పిల్లగాడు పెళ్లి చేసుకుర్రో ఎక్కడ పోయి ఎక్కడ చచ్చిరో కంప్లైంట్ ఇచ్చిన పోయిన శివాని గారు మిస్ అయిందని మేము ఎస్ఐ గారు కంప్లైంట్ జరిగింది. కంప్లైంట్ తీసుకున్నాక 3 రోజులు ఎత్తుతున్నాం, ట్రేస్ చేస్తున్నాం, డిపిఆర్ పెడుతున్నాం, సిడిఆర్ పెడుతున్నాం అని అన్నీ చెప్పుకొచ్చారు. అన్ని మాటలు మేము పోయినప్పుడల్లా రోజు కొత్త మాట చెప్పాము. అయినా మేము ప్రాణంతో ఓపికతో భరించి అన్ని విన్నాం. 4 రోజులైనా కానీ మా కలవకుంటే మేము పై అధికారి కలవడం జరిగింది. అయినా వాళ్ళు కూడా కింద అధికారికి ఎస్ఐ గారు చెప్పాం, వాళ్ళే చెప్తారు కాబట్టి వాళ్ళు ట్రీట్ చేస్తారు, మీరు అబ్బాయి చెప్తారు ఫోన్ వచ్చారు. మళ్ళీ మేము పోయాం సార్ పై అధికారి చెప్తే వాళ్ళు ఇలా మారుతారు సార్ అని చెప్తే మీ అమ్మాయిని చూసుకుని సోయి మీకు గారు వచ్చి మా మీద మొత్తుకుంటుంది. మా మీద కేకలేదు జరిగింది. మా గట్టయ్య గారి తీవ్రమైన ఫలితాలతో అవమానపరచడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఆయన ఈరోజు సూసైడ్ అటెంప్ట్ చేసి దానికి నిన్న పోలీస్ నిరీక్షణకి గురై బలవంతంగా తన బిడ్డను చూడలేకపోతున్నాడు, మనస్తాపం చెంది మరణించడం జరిగింది. మరణించిన రోజు మేము అందరం ధర్నా చేస్తే అప్పుడు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దిగి వచ్చి అమ్మాయితో కౌన్సిలింగ్ ఫోన్లో మాట్లాడిపించడం జరిగింది. అదేదో మాట్లాడిపించే ముందు చేసి ఉంటే ఈ కౌన్సిలింగ్ ముందు ఇచ్చి ఉంటే గట్టయ్య ప్రాణం నివాడేది. ఈరోజు గట్టయ్య కుటుంబం రోడ్డు నిలబడ్డది. కాబట్టి ఇది మొత్తం పూర్తిగా ఎస్ఐ గారి బాధ్యత వహించవలసింది నేను చెప్తాను. రోజున మా కోడలైన రండాల శివాని మిస్సింగ్ అయింది. దానికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం, ఎస్ఐ గారికి సమర్పించినాం ఫిర్యాదు. తను కౌన్సిలింగ్ పెట్టి పిలిపించి కౌన్సిలింగ్ పెట్టమంటే 3-4 రోజులు లేట్ చేయడం వల్ల పై అధికారులను కలిసినా ఏం ఫలితం లేకుండా పోయింది. కౌన్సిలింగ్ చేయలేదు. 1 రోజులు 5 రోజుల తర్వాత మా బావగారు అయిన రెండాల గట్టయ్య మందు మనస్తాపం చెంది గడ్డి మందు తాగి చనిపోవడం జరిగింది. ఒకవేళ ముందు కౌన్సిలింగ్ చేసి ఉంటే ఈ ప్రాణం బతికేది. తర్వాత అదే చనిపోయిన రోజు ధర్నా చేస్తే ఫోన్లో మాట్లాడించేది. ఈ ఫోన్లో మాట్లాడించేది ఏదో ముందు మాట్లాడిస్తే ఈ ప్రాణం దక్కేది. ఇది కేవలం పోలీసు వాళ్ళ నిర్లక్ష్యమా లేకపోతే ఏందో అనేది జనం నిర్ణయించాలి. ఇదైతే కరెక్ట్ కాదు. ఈ ప్రాణం బతికుండేది. వాళ్ళ ఇల్లు మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇది ముందు చేసి ఉంటే మేము అందరూ మంచిగా ఉండేవాళ్ళం. ఈ పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది. మేము తట్టుకోలేక కూడా మళ్ళీ వచ్చి చెప్పినాం, సిఐ గారు చెప్పిన, ఎస్ఐ గారు చెప్పిన, పలానా కాడవరు నేరస్తులు ఉన్నారు సార్ అని కూడా చెప్తే కూడా అక్కడ పని లేదు. మళ్ళీ ఎస్పీ దగ్గర పోయినాం, మళ్ళీ డిఎస్ కాడ పోయినాం, మళ్ళీ సిఐ కాడ రోజు పోయినాం, ఎస్ఐ కాడ పోయినాం. ఎస్ఐ గారు ఏం చెప్పిండు, నా పరిధిలో లేదు, నా చేతులు కట్టేసారు,
ఏదైనా ఇస్తే మీకు చేస్తాడు, నేను చెయ్యను, నాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అట్లా గతంలో నెల రోజులైనా ఏదైనా జరగలేదు. జరగక ఏం చేయాలి, రోజు కుమిలిపోయి నా బిడ్డని కూడా ఒకసారి చివర కోరిక అని కూడా ఒకరి పాదాల మీద వాడి ఒక క్షమాపణ దీక్ష పెట్టమని కూడా అడిగిండు. ఏంటంటే నాకు ఒకసారి చివర కోరిక అని కూడా మేము నాతో మాట్లాడిపిస్తారు, లేకుంటే నా అమ్మడి రాకుంటే నాకు మిస్సింగ్ అయ్యి సార్, ఆమె ఏంటంటే క్లాస్మేట్ కాదు, ఏది కాదు, ఒక బర్ల కాస్తోడు వేరే వ్యక్తి, అది కాదు సార్. ఆమె కూడా ఒకసారి కిడ్నాప్ చేసారు అర్ర మొత్తుకున్నా కానీ మాకు అక్కడ న్యాయం జరగలేదు. ఎస్పీ కాడ న్యాయం లేదు, డిఎస్ కాడ న్యాయం లేదు, సిఐ కాడ న్యాయం లేదు, ఎస్ఐ కాడ న్యాయం జరగలేదు. లాస్ట్కు తట్టుకోలేక ఒక మందు పైజన్ తీసుకొని గురి అయ్యిండు, చనిపోయిండు అని నేను చెప్తున్నాను.